ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకి చెందిన జ్యోతి కొత్తపల్లికి ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డు దక్కింది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 25న జైపూర్ నటి సుధా చంద్రచే జాతీయ ఉమెన్ ఐకాన్ ఆఫ్ ఇండియా భారతదేశపు విశిష్ట వ్యక్తిత్వ అవార్డును పొందినట్లు తెలిపారు. ఇది ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డు 2024 ద్వారా నిర్వహించబడుతుందన్నారు. జైపూర్లోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అవార్డు ఫంక్షన్ కోసం వివిధ వేదికలను సందర్శించారని తెలియజేశారు. భారతదేశం నుండి వివిధ వేదికలపై సందర్శించిన వ్యక్తులు ఈ అవార్డును అందుకున్నారని, వైద్యులు, విదేశాల నుండి శాస్త్రవేత్తలు, భారతదేశం నుండి శాస్త్రవేత్తలు, ఆర్మీ ఆఫీసర్, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్, ఎమ్మెల్యే, మంత్రి మొదలైన ప్రతి ఒక్కరూ ఆ అవార్డును అందుకునేందుకు వచ్చారన్నారు. తనకు సపోర్ట్ చేసిన యుఎస్ బ్యాంక్ టీమ్ మెంబర్స్, పేరెంట్స్, ఫ్రెండ్ సర్కిల్, జ్యోతి కొత్తపల్లి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. All right, so Jyoti ji is the resident of Visakhapatnam, Andhra Pradesh, is one such woman who has succeeded in creating a distinct identity for herself in the fashion industry with her hard work and true dedication. Jyoti participated in the Global Mrs. Andhra Pradesh India International 2023 Beauty Contest, where she won the title of Global Mrs. Andhra Pradesh India International. And after that, Jyoti won the title of Beautiful Smiling the Queen of the India, and many such titles. Acha? Oh my God, small world, yeah. Small world, you're not small. जब वो मिल के हम ही मिल रहे हैं ना, it's a small world. Congratulations. I'm just connecting all of us. Yes, of course. నమస్కారం అండి. నా పేరు జ్యోతి కొత్తపల్లి. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. సో యాక్చువల్లీ ఇదైతే నాకు చాలా ప్రౌడ్ మూమెంట్ ఏదైతే వచ్చిందో, బికాస్ ఇట్స్ అబౌట్ ద నేషనల్ అవార్డ్ ఇది. సో ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డ్ 2024 జైపూర్లోన 25th ఆఫ్ దిస్ మంత్ సెప్టెంబర్లో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, నేను ఇలాంటి అవార్డ్స్ అనేది ప్రతి దగ్గర, అంటే అవార్డ్స్ ఫంక్షన్స్ ప్రతి దగ్గర జరుగుతూనే ఉంటాయి కదా, ఏముంది ఇందులో స్పెషల్ అనుకున్నాను. ఫస్ట్ పాయింట్ అది అనుకున్నాను. బట్ లేటర్ వెన్ ఐ వెంట్ ఓవర్ దేర్, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చూశాను ఇట్స్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ అనేది అక్కడ. బికాస్ అక్కడ ఇండియా నుంచి డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇండివిజువల్గా ఎవరో ఒకరు, అంటే లైఫ్లో ఏదో ఒకటి సాధించారు అన్న వాళ్ళకి మాత్రమే పిలుచున్నారు. ఎవరు పడితే వాళ్ళకి పిలవలేదు. వీళ్ళు నామినేషన్ వెళ్తుంది. నామినేషన్ వెళ్ళినప్పుడు ఆ నామినేషన్కి ఎవరు సెలెక్ట్ అవుతున్నారు వాళ్ళకి మాత్రమే ఇన్విటేషన్ అనేది వచ్చింది దీనికి. సో నేను అక్కడ చూసింది ఏంటంటే, ద సైంటిస్ట్, పెద్ద సైంటిస్టులు వచ్చారు అక్కడికి, అబ్రాడ్ నుంచి అండ్ ఇండియా నుంచి కూడా. దాని మిలిటరీ నుంచి కర్నల్స్ వచ్చారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి పైలట్స్ వచ్చారు, లెఫ్టినెంట్ వచ్చారు, స్క్వాడ్రన్ లీడర్స్ వచ్చారు, అండ్ దెన్ డాక్టర్స్, పెద్ద డాక్టర్స్ వచ్చారు. కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, పంజాబ్ నుంచి, ఎంపీ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి అందరూ వచ్చారు. అంటే ఒక స్టేట్కి ఒకరు మాత్రమే రిప్రజెంట్ చేశారు. సో మన ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంట్ చేసింది నేను అక్కడ. సో నా ఒక్కదాని పేరు మాత్రం నామినేట్ అయింది అండ్ అందులో నాకు ఇన్విటేషన్ వచ్చారు. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆన్ దట్ మూమెంట్. ఎందుకంటే ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ మూమెంట్ అని నాకు అనిపించింది. ఫస్ట్ అయితే ఆర్డినరీ అనుకున్నాను, బట్ వాళ్ళందరితో మింగిల్ అయ్యి, అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో మింగిల్ అయ్యి, నేను ఒక అందరిలో చిన్నదాన్ని. బికాస్ దే ఆర్ లైక్ 70s, 80s, 90 years వాళ్ళందరూ కూడా అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ లైఫ్లో చాలా ఎన్నో సాధించి ఎన్నో ఎక్స్పీరియన్స్ వాళ్ళు చేసిన వాళ్ళందరూ కూడా. వాళ్ళందరిలో నేను ఒకదాన్ని అనుకొని అదొక్క హ్యాపీనెస్ మాత్రం ఇచ్చింది నాకు. అండ్ సుధా చంద్ర గారితో ఈ అవార్డు అనేది నాకు ప్రజెంట్ చేసింది సుధా చంద్ర గారు.
మనందరికీ తెలిసిందే ఆవిడ గురించి, ఆ లైఫ్ స్టోరీ గురించి అన్నీ కూడా. అండ్ ఫుల్ డే అంటే ఆ రోజు హోటల్ రాడిసన్లో నాకు స్టే చేయించారు. సో ఆ ఫుల్ డే అనేది కూడా నేను వాళ్ళతోటే సుధా చంద్ర గారితో ఉన్నాను. జనరల్గా ఎవరైనా సెలబ్రిటీ వచ్చారు అంటే దే వోంట్ గివ్ ద పర్మిషన్ టు అస్, వెళ్ళి మాట్లాడడం అలాంటివి ఏ పర్మిషన్ ఉండదు. జస్ట్ అవార్డు ఇచ్చారా పంపించారు అంతవరకే ఉంటుంది. బట్ ఇన్ దిస్ కేస్ ఫుల్ డే ఆవిడతోటే ఉన్నాను నేను, మాట్లాడుకొని అండ్ ఆవిడతో లైఫ్ స్టోరీస్ షేర్ చేసుకొని అన్నీ చాలా హ్యాపీగా ఉంది. అవార్డు వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతమందిలో వచ్చినందుకు అండ్ ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కదాన్ని సెలెక్ట్ అయినందుకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, అది చెప్పగలను అంతే. సో స్టేట్కి ఒకళ్ళు రిప్రజెంట్ అయ్యారు అండి. సో మన స్టేట్కి అయితే నేను అయ్యాను, హైదరాబాద్ నుంచి ఒకళ్ళు, తమిళనాడు నుంచి ఒకళ్ళు, మధ్యప్రదేశ్ నుంచి ఒకళ్ళు, అలాగా డిఫరెంట్ స్టేట్ నుంచి ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చారు. అండ్ ఈవెన్ అబ్రాడ్ నుంచి కూడా వచ్చారు. ఆర్గనైజేషన్ ఈజ్ లైక్ ఇండియా అన్సంగ్ హీరోస్, అందుకే హీరోస్ అని నేమ్స్ పెట్టారు. బికాస్ దే అచీవ్డ్ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అందుకు హీరోస్ అని పెట్టారు, హీరోస్ నేషనల్ అవార్డ్ అని చెప్పేసి పెట్టారు. సో ఇది ఆర్గనైజ్ చేసేవారు రుచిక, హర్ నేమ్ ఈజ్ రుచిక. షీ ఈజ్ అ స్మాల్ కిడ్ ఓన్లీ, అంటే లైక్ 30sలోనే ఉంటుంది, 20s 30sలోనే ఉంటుంది. బట్ షీ ఈజ్ హ్యావింగ్ ఎ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీల్డ్. అది ఆ అమ్మాయి చేసినందుకు చాలా, అంటే అంత చిన్నపిల్ల ఇలాంటి అరేంజ్మెంట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసింది, తర్వాత అన్నీ చూసుకున్నది. ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్, ఈవెన్ ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఇది. సో బికాజ్ అందుకు తను పర్టిక్యులర్గా గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళందరికీ ఇన్వైట్ చేసింది, లైక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఆర్మీ అయినా సరే, సైంటిస్టులు అయినా, డాక్టర్స్ అయినా సరే, అందరికీ గవర్నమెంట్ రిలేటెడ్ అందరికీ ఇన్వైట్ చేసింది తను అక్కడికి. అండ్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేశారు మాకు అక్కడ. సో బేస్డ్ ఆన్ దాట్ నేను తెలిసింది నాకు, లైక్ అంటే సొసైటీలో ఎలా ఉన్నారు, ఏం జరుగుతుంది మొత్తం అన్నది తెలిసింది నాకు. అది ఇన్నఫ్, ఈ లైఫ్కి అయితే ఇది ఇన్నఫ్ అనిపిస్తుంది నాకు, అది మాత్రం చెప్పానండి. ఇలాంటి అచీవ్మెంట్స్ అన్ని కూడా ఒక రెస్పాన్సిబిలిటీ పెంచుతుంటాయి. అలాగే ఈ అచీవ్మెంట్ మీలో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ పెంచుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమనుకున్నానంటే వాళ్ళందరూ లైక్ దే ఆర్ హ్యావింగ్ సమ్ పొజిషన్స్. ఒక పొజిషన్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. నాకేముంది అనుకుని అనిపించింది ఫస్ట్, నాకెందుకు సెలెక్ట్ చేశారు వాళ్ళు అండ్ వాట్ ఈస్ ద రీజన్ అనుకొని. బికాస్ దే హ్యావ్ సంథింగ్, అంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒకటి అచీవ్మెంట్స్ ఉన్నాయి. బట్ నా లైఫ్లో ఏముంది, నాకెందుకు వీళ్ళు నామినేట్ చేశారు అండ్ నాకెందుకు సెలెక్ట్ చేశారు అనుకున్నాను నేను. బట్ అక్కడ తెలిసింది ఏంటంటే లైక్ నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఏదైతే ఉందో, లైక్ ద వే ఆఫ్ లైక్ మతలబ్ బాబు చనిపోవడం, దాని తర్వాత డివోర్స్డ్, దాని తర్వాత లైఫ్లో ఎలా స్ట్రగుల్ అయ్యాను అండ్ పైకి వచ్చాను. అండ్ దెన్ వాట్ ఎవర్ ఐ అచీవ్డ్ ఇన్ 2023లో అచీవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయి అవి. అండ్ దెన్ లైక్ చారిటీ వర్క్స్ అనేది చేశాను కన్నా దాని బేసిస్ మీద వాళ్ళు నా లైఫ్ మొత్తం అంతా స్టడీ చేశారు. స్టడీ చేసిన తర్వాత వాళ్ళు నన్ను నామినేట్ చేసి నాకు ఇన్వైట్ చేశారు దీనికి. ఇది జరిగిందండి జనరల్గా అయితే. ఈ అవార్డు మీలో ఎటువంటి బాధ్యత పెంచుతుంది? ఎస్, బాధ్యత అనేది లైక్ సోషల్ వర్క్ అయితే ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. బికాస్ సి ఐఎమ్ అ డివోర్స్డ్ పర్సన్, రైట్, అండ్ దట్ టు మై బేబీస్ వర్ ఎక్స్పైర్డ్. సో చాలామంది రీసెంట్గా జరిగింది ఒక ఇన్సిడెంట్ అండి, ఫ్రాంక్లీ చెప్పేస్తున్నాను ఓపెన్గా. మా పేరెంట్స్ ఉన్నారు, మా అంకుల్స్ ఉన్నారు, అక్కోళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఫ్రాంక్లీ చెప్తున్నాను ఇక్కడ. వన్ ఆఫ్ ద లేడీ ఈజ్ దేర్ అండ్ షీ వాజ్ టెలింగ్ మీ లైక్, అంటే ఒక ఈవెంట్కి నాకు గెస్ట్గా పిలిచారు, యాజ్ అ చీఫ్ గెస్ట్గా నన్ను పిలిచారు. అక్కడికి నేను వెళ్ళాను. తనకు అది నచ్చలేదు, యాక్చువల్గా అమ్మాయికి అయితే నచ్చలేదు. తను ఏమన్నదంటే లైక్ యు ఆర్ అ డివోర్స్డ్ పర్సన్ అండ్ నీకు ఎవరైనా ఇన్వైట్ చేస్తారు, ఏదైనా ఓపెన్ ఉంది నీకు అనుకోనని చెప్పింది. బట్ ఫర్ మీ మై హస్బెండ్ ఈజ్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నాకు హస్బెండ్ ఉన్నారు,
అతనే అన్నీ చూసుకుంటారు అనుకొని చెప్పింది తను. సో ఇట్ వాజ్ హర్ట్స్ మీ అ లాట్, బికాస్ అదే నేను డబ్బులు ఇచ్చాను, నన్ను పిలిచారు అలాంటివి ఏమీ లేదు ఇక్కడ. నా పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూసి నన్ను నాగా గుర్తించుకొని వాళ్ళు నన్ను పిలిచారు, దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ. బట్ సొసైటీలో ఇలా కూడా ఉన్నాయి. సో నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నానంటే, వాట్ ఎవర్ ద కండిషన్ ఈజ్ లైక్ డివోర్స్ అయినా లేకపోతే హస్బెండ్ చనిపోయినా ఏవైనా సరే, స్టాండ్ యువర్ సెల్ఫ్, అంటే స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. మీరు నిల్చోండి, అదర్ పర్సన్స్ గురించి ఆలోచించండి. ఈవెన్ సుధా చంద్ర గారు కూడా నాకు ఇదే చెప్పారు, బికాజ్ ఐ వాజ్ డిస్కస్డ్ విత్ హర్ ఆల్ ది స్టఫ్స్. నేను డిస్కస్ చేశాను ఆవిడతో ఇవన్నీ కూడా. ఆవిడ సేమ్ ఇదే అన్నారు, బికాస్ షీ ఆల్సో సఫర్డ్ ద సేమ్ థింగ్, రైట్? చైల్డ్హుడ్లో ఆవిడ కూడా ఇవన్నీ సఫర్ చేసే వచ్చారు. సో ఆవిడ ఒక్కటే చెప్పాడు, డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు బీ. నీ హార్ట్ ఏం చెప్తుంది, నీ మైండ్ ఏం చెప్తుంది, అది మాత్రమే చెయ్యు. డోంట్ బాదర్ అబౌట్ ద అదర్స్, what the society is telling about you, what the others are feeling jealous on you, ఏమైనా అవుతున్నాయా, I don't care about that. సో అదే నేను మాట సొసైటీకి కూడా చెప్పాలనుకుంటున్నాను. డోంట్ బాదర్ అబౌట్ ఎనీబడి. ఎవరు మీకు వచ్చి పెంచిరు, మీకు ఎవరు వచ్చి చేసిరు మీ కిందన. సో మీకు నచ్చింది మాత్రమే మీరు చెయ్యండి. లైఫ్లో ఇండివిజువల్గా ఉండండి. దాని తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. అండ్ బీ ఎ స్ట్రాంగ్ గర్ల్, వాట్ ఎవర్ ఇట్ కండిషన్ ఇస్, బట్ స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పగలను. అంతవరకు మాత్రం చెప్పగలను. నమస్కారం. విశాఖపట్నంలో మురళీనగర్లో ఒక అవార్డు రావాల్సింది ఒక గొప్పతనం. దాని గురించి ఏంటంటే, మురళీనగర్లో అంజనాది అపార్ట్మెంట్లో నెంబర్ 3 బ్లాక్లో ఉన్న వాళ్ళ అమ్మాయికి ఇదే కాదు, ఇలాగా ఒక 10-12 అవార్డ్స్ వచ్చాయి. దాని గురించి మేము చెప్పాలనుకున్నాం, చెప్పలేకపోయాం. ఇప్పుడు ఏంటంటే, ఈ అమ్మాయికి రావడం ఒక గొప్పతనం. అంజనాది అపార్ట్మెంట్లో ఉన్ని ఎవరికి తెలియదు పలానా అమ్మాయి గురించి ఇలాగా అవార్డ్స్ వస్తున్నాయని. దాని గురించి గవర్నమెంట్ అయినా ఏదైనా చూసి వారికి తగిన సహాయకారం అందించాలని ప్రార్థిస్తున్నాం. కొత్తపల్లి జ్యోతి అనే అమ్మాయి చాలా మంచి వ్యక్తి. మురళీనగర్ అంజనాద్రి ఎంక్లోజ్లో 3rd ఫ్లోర్లో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. తను సేవా కార్యక్రమాలు కూడా బాగా చేస్తుంది. చాలా అనాథ పిల్లలకు కానీ, ఓల్డ్ లేడీస్కి కానీ అందరికీ సహాయ కార్యక్రమాలు అందిస్తుంది. ఈ అవార్డు తనకి రావటం చాలా గర్వంగా ఉంది మాకు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో ఈ ఇయర్ 2024 ఇండియాస్ అన్సంగ్ హీరోస్ నేషనల్ అవార్డ్స్ని నేషనల్ అవార్డ్ అనేది కొత్తపల్లి జ్యోతి గారికి వచ్చింది. దానికి చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ అవార్డు కూడా మనకి సుధా చంద్రన్ గారి చేతుల మీదుగా వచ్చింది కదా, సో అందుకైతే ఇంకా హ్యాపీగా ఉంది. జ్యోతి చాలా సోషల్ చారిటీస్కి అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్ పీపుల్కి అండ్ బ్లైండ్ పీపుల్కి ట్రస్ట్ ద్వారా చాలా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్ అనేవి ఇంకా ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా ఇస్తుంది జ్యోతి అనేది. అండ్ ఇలా చేసే వాళ్ళకి విమెన్ ఎంపవర్మెంట్కి, ఉమెన్స్కి ఇలాంటి అవార్డ్స్ అనేవి చాలా బూస్టింగ్గా ఉంటాయి. అండ్ ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఈ అవార్డు అనేది వచ్చినందుకు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ అవార్డు సుధా చంద్రన్ గారి చేతుల మీదుగా తీసుకున్నందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అది జైపూర్లో జరిగింది మొన్న ఈవెంట్ అనేది, సో అక్కడ వచ్చిందనమాట. సో కంగ్రాచులేషన్స్ జ్యోతి అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా ఫ్యూచర్లో ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేసి ఇంకా మంచి సక్సెస్ రావాలని లైఫ్లో హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. మంచి అకేషన్ అండి, నేషనల్ అవార్డు. జ్యోతి ఇచ్చాడు, కొత్తపల్లి జ్యోతి ఇచ్చాడు వండర్ఫుల్ నేషనల్ అవార్డ్. అండ్ షీ ఈజ్ వెరీ humbly talking and a good personality while talking to others in our apartment. The parents are very nice. They have encouraged Miss Jyoti very well. Because of the back support, she was achieved, and in future she will achieve so many milestones in this field.